అందమైన భామలు లేత మెరుపు తీగలు అందమైన భామలు లేత మెరుపు తీగలు ముట్టుకుంటే మాసిపోయే కన్నెల అందాలు. అత్తయ్య గారు మీరు వాకిట్లోకి వచ్చి నించుంటే అసలు ముగ్గే అవసరం లేదండి. అల్లుళ్ళు మీరు కూడా వాకిట్లోకి వచ్చి నించుంటే గొబ్బెమ్మలే అవసరం లేదు. ఒరే చిన్నలుడు పెరట్లోకి వెళ్ళి పేడ తీసుకురా, గొబ్బెమ్మలు పెట్టాలి. నేనే ఎందుకు అత్త వెళ్ళటం? వీళ్ళు ఎవరు వెళ్ళినా కొంచెమే వేస్తుంది గేదె, నువ్వు వెళ్తే ఎక్కువ వేస్తుంది. కొంచెం ఎక్కువ సేపు పక్క రోజులు కూడా అడిగాను. అది ముగ్గేచ్చు కదా, అమ్మని ఇంప్రెస్ చేయాలి. నేను చేస్తా కదా, ఏమన్నా కొంచెం ముందుకు రండి. ఏదో ఒక్కసారి నవ్వండి. ఎందుకు అంటే ముత్యాలు ముగ్గేద్దామని. మీరు నవ్వితే ముత్యాలు వస్తాయి కదా. నువ్వు ఎన్నేసినా వాడు ముగ్గులో పడతారా? నేను ఎక్కడే ఉన్నాడా కూడా ఏదైనా ఇయ్యండి. ఇస్తాను చూడు. అత్తయ్య గారు బాగా చిక్కిపోయారు, 50 కేజీలు బంగారం అయిపోయారు మీరు. అరే చెక్ పోస్ట్ స్ట్రైట్ అయితే లెఫ్ట్ లో ఎల్వి ప్రసాద్ ఉంటుంది, ఒకసారి చూపించుకోరా. హలో ఫోన్ రావట్లేదు. అన్నది నిన్నేరా. హలో అరే ఎవరి ప్లాన్ లో వాళ్ళు ఉన్నారు. మరి రష్మి నువ్వేం చేస్తున్నావు? నేను తెలుగులో సంక్రాంతి శుభాకాంక్షలు రాయబోతున్నాను. ఓకే మరి అందమైన ముగ్గులేండి, పదండి. నీలా కాకుండా అందంగా వేయండమ్మా. ఇక్కడేమో మొత్తం నలుగురు మంచి అందంగా ఇక్కడ ఉన్నారు. వాళ్ళ దగ్గరికి వెళ్దామంటే అదేమో రానివ్వట్లేదు. ఇది ఉండగా మనం లైన్ వేయటం అవ్వదు. ఇప్పుడు చూడు ఎంత బాగా నంబర్ ఇచ్చేస్తాను చూడు. బాబా ఇదిగో 9 చుక్కలు 7 వరుసలు 6 రంగులు చల్లేసాయి. మొత్తం 5 ఊర్లు మాట్లాడుకోవాలి దీని గురించి. ముగ్గు చూస్తే 3 వచ్చేయాలి. 2 కళ్ళు చాలకూడదు. నువ్వే నంబర్ 1 అవ్వాలి, మిగతా వాళ్ళంతా 0. గుర్తుందిగా? ఇప్పుడు చూడు ఫోన్ వస్తుంది. వచ్చేసింది. హలో ఇది తీసుకుందా నంబరు? హలో, నేను మీ నెంబర్ సేవ్ చేసుకున్నాను. వెంటనే డిలీట్ చేయి, నీకు దండం పెడతా. ఏమ్మా ముద్దు పెడతావా? అదే ముగ్గు పెడతావా? చూసావా ముగ్గు పెడతాను ఎలా కవర్ చేశాను? అర్థమైతే ముగ్గులో కొడతారు. ఎన్ని చుక్కల ముగ్గేస్తున్నావే? 26 చుక్కలు ముగ్గమ్మా. మరి ఒకటే చుక్క పెట్టినావు? ఆ చుక్క మీద 26 చుక్కలు పెట్టాను. ఇదొక్కడు చాలదా? ఇప్పుడు చూడు అల్లుకుపోతా. ఏమ్మా నీకు ముగ్గేయడం రాదా? నేను నేర్పిస్తా అత్తయ్య. నేర్పి. ఫస్ట్ బౌల్ తీసుకోవాలి. ఇగో కూర్చో. ఒక ఈతేసావా? ఇది ఎక్కడ పడిపోతున్నావేమని? ముగ్గు నేర్పిస్తా అన్నాడమ్మా. ఆడు ముగ్గు నేర్పిస్తలేడే, ముగ్గులాగా తింపుతున్నాడు. లైన్ ఏయంగా చూసినా గానీ ఈ లైన్ నేను ఎప్పుడు చూడలే తల్లు. మా వాడు మరికొండ తీసుకెళ్దాం అనుకున్నాడు, అవ్వలేదు. ఎక్స్క్యూజ్ మీ, నాకు ముగ్గు నేర్పిస్తావా? ముగ్గు అయిపోయింది. ఇదిగో రష్మి, ఇదిగో కుంకుమ మిరపకాయలు నిమ్మకాయలు అన్ని తెచ్చాను. నిమ్మకాయ ఎందుకు? అదేంటి నువ్వు శుద్రపూజ చేస్తున్నావు, అది వేసావు పూజ కాదా? ముగ్గు ఇది, ముగ్గు. ముగ్గా? అరే ఇక్కడ బోర్డు పెట్టండి ఇది ముగ్గని. అనసూయ ఇక్కడ కదా, చెరువు సైడ్ లో వేస్తే బెటర్. అది చెరువు సైడ్ దగ్గర ముగ్గు ఎందుకు వేస్తా? ముగ్గా నేను ఇంకా బ్లీచింగ్ పౌడర్ చల్లుతున్నావు అనుకున్నా. హలో ఏ ముగ్గేస్తున్నావు? రథం ఏది? రోడ్డుకి అడ్డంగా ఉందని ట్రాఫిక్ వాళ్ళు తీసుకెళ్లిపోయారు. ఆ గీత వదిలేసామే. వాళ్ళకి తాడు అవసరం లేదంట, అందుకనే తీసుకెళ్లేదు. అది నాకు ఇస్తావా? ఎందుకు? ఆ చెట్టుకి వేసుకుని దానికి వేరేది ఇస్తాలే. నీకు తనే కరెక్ట్. మీరు ముందు శుద్ర పూజలు చేసుకోండి, నువ్వు బ్లీచింగ్ పౌడర్ చల్లు. అమ్మా పాప ఏ ముగ్గమ్మా అది? పక్షి ముగ్గు. అవునా, మధ్య రెక్కలేమేంటి? రెక్కలేస్తే ఎగిరిపోద్ది కదా, అందుకనే వేయలేదు. ఓ తెలివైందానివి. మరి ఇదేంటమ్మా ఇక్కడ చుక్కలా ఉంది? పక్షి రెట్టేసింది. మళ్ళీ ఇదేంటి ఈ చుక్క ఏంటి? నిన్ను చూసిందిగా, మళ్ళీ రెట్టేసింది. నీకు అవసరమా? ఇంకో విషయం చెప్పారా, నిజంగా వేసింది ఒకటి. ఇప్పుడు నువ్వు ఇక్కడ బిస్కెట్ వేసావు, కుక్క చెతికెళ్ళిపోయింది కదా కాదా? ఎలక బొమ్మ వేసావు, పిల్ల చెతికెళ్ళింది కదా. మరి ఏం వేసావు? నేను అసలు ముగ్గే వేయలేదు, అసలే పసి పిల్లని. ప్రతిసారి పచ్చిలేయాలంటే ఎలా? బాగైందా? అరే నీకన్నా పెద్దోళ్ళు బెటర్ ఉన్నారా. నువ్వు గాని అరే రే ఇక్కడ ముగ్గు కుక్క దొక్కింది, మొత్తం కాళ్ళు ముద్రలే ఉన్నాయన్ని. హలో అది డిజైన్. డిజైనా? కుక్క చూడండి ఒక జాగ్రత్త.
లేవండి. ఈ మధ్యలో రంగేయాలంటే అందట్లేదు. అమ్మా ఎనీ ప్రాబ్లం? ఇటారా చూడు, ఇక్కడ పడుకొని ఈ లైన్ ఆ లైన్ సమానంగా ఉందా చూడు. అది లేకు. అమ్మా అమ్మా ఇగో ఈ రంగు తీసుకెళ్ళి అక్కడ వేయరా మధ్యలో. ఏమ్మా రోహిణి జర 10 నిమిషాలు మా ముగ్గుకు పంపి అమ్మ పిల్లగాన్ని. నీ ముగ్గేయడానికి అన్న నా కొడుకుని ఎలుకను మళ్ళీ. అమ్మా ఎంత కొమ్మే నీకు. నాన్న చాలు. భోగి మంటలు వీళ్ళందరూ బదులండి. ఇగో భోగి మంట అంట పాత సామాన్లు వేయాలదా? పాత సామాన్ రండి, అందరూ రండి, అందరూ రండి. ఆనందాలే వెల్లువైతే కళ్ళలోన, అనురాగాలే నిండిపోవా గుండెలోన. మమతల మాలలు తెచ్చి ఆ కలతలని చెరిపేసి ముంగిట ముగ్గులు పెట్టి గొప్పెమ్మల కొలువే చేసి మనమంతా చేరి ఆడి పాడే వేళ సంక్రాంతి పండుగ చేద్దామా, సన్నాయి పాటలు విందామా. ఓకే మేనలుడా, మామూలుగా సంక్రాంతికి చిన్న పిల్లలకి భోగి పళ్ళు పోస్తాం. మనకున్న ఒకే ఒక మనోడు, వాడికి భోగి పళ్ళు పోయండి. భోగి పళ్ళలో వాడు మునిగిపోయేలా పోద్దాం వాడికి. ఇదిగో అత్తయ్య గారు, మీరు యాక్చువల్ గా భోగి పళ్ళు అనుకుంటున్నారు కానీ ఇప్పుడు రాఘవేంద్రరావు గారు యాపిల్ పళ్ళు కోసం వెయిట్ చేస్తున్నాడు, మీకు తెలియట్లా. అరే ఇన్ని తెలివితేటలున్నాయి, నువ్వు బాగా చదువుకుని ఏమవుతావురా? పాస్ అయితా. అరే ఇందాక రేగు పళ్ళు కదా ఉండమంది, మరి పుచ్చకాయ ఉండకపోతే ఎలా ఉంటుంది చెప్పు. ఇంకా రేపళ్ళు పోసేయచ్చుగా. పోయింది పోయింది పోయింది. తందానే 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 తందానే